హాయ్ ఫ్రెండ్స్, మనిషి మొట్టమొదటిసారిగా పెయింటింగ్ ఎప్పుడు వేశాడో మీకు తెలుసా? అక్షరాల 67,800 ఏళ్ల క్రితమే మనిషి తన సంతకాన్ని ఒక గుహల్లో వదిలి వెళ్ళాడు. ఇండోనేషియాలో దొరికినటువంటి ఈ వింత చేతి ముద్ర ఇప్పుడు ప్రపంచ చరిత్రనే మార్చేస్తోంది. మనం అనుకున్నటువంటి దానికంటే వేల ఏళ్ల ముందే మనిషి కళాకారుడిగా మారాడని ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది. ఆ వింత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణను ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలోని గుహల్లో పురావస్తు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను ప్రతిష్టాత్మకంగా నేచర్ జర్నల్లో ప్రచురించారు. ఈ చేతి ముద్ర ఆకారం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఈ చేతి ముద్ర ప్రత్యేకత ఏంటి? ఇది సాధారణ చేతి ముద్రలాగా కాకుండా అచ్చమేదో జంతువు గోళ్ళ లాంటి ఆకారంలో ఉంది. మనిషి తన చేతి వేళ్లను ముడిచి లేదా ఏదో ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ స్టెన్సిల్స్ వేసి ఉండొచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అప్పట్లోనే మనిషికి ఉన్నటువంటి ఒక రకమైన ఆధ్యాత్మిక నమ్మకం లేదా సంకేతాల ద్వారా ఆలోచించే శక్తిని ఇది చాటి చెబుతోంది. శాస్త్రవేత్తలు దీనికోసం లేజర్ ఆబ్లేషన్ యూ సిరీస్ అనే అత్యంత ఖరీదైన డేటింగ్ టెక్నాలజీని వాడారు. ఆ పెయింటింగ్ పైన ఏర్పడిన చిన్న చిన్న సున్నపు పొరలను విశ్లేషించినప్పుడు అది అక్షరాల 67,800 ఏళ్ల క్రితం వేసిందని తేలింది. అంటే ఇప్పటి వరకు మనం అనుకున్న దానికంటే దాదాపు 20,000 ఏళ్ల ముందే ఆది మానవులు కళాకారులుగా మారారన్నమాట. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆవిష్కరణ వల్ల మనుషులు ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్లారు అనే దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ఇండోనేషియాలో ఇంత పాత ముద్ర దొరికిందంటే మనుషులు కనీసం 65,000 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు చేరుకొని ఉండవచ్చనే వాదనకు ఇప్పుడు బలమైన సాక్ష్యం దొరికింది. ఇది మానవ వలసల చరిత్రలో ఒక పెద్ద మలుపు. ప్రస్తుతం ఈ వింత చేతి ముద్రలను కాపాడుకోవడం శాస్త్రవేత్తలకు దీనికి సంబంధించి సవాల్గా మారేది. మారుతున్నటువంటి వాతావరణం వల్ల గుహల్లోని గోడలు పొట్టురాలిపోతున్నాయి. దీనివల్ల వేల ఏళ్ల నాటి ఈ సంపద కనుమరుగయ్యే ముప్పుంది. ఈ క్లా లైక్ పెయింటింగ్లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇండోనేషియా అడవుల్లో మరిన్ని తవ్వకాలు జరపాలని పురావస్తు శాఖ భావిస్తోంది. చూసారుగా, 67,000 ఏళ్ల క్రితం ఒక ఆది మానవుడు వేసినటువంటి ఆ వింత ముద్ర కాలం దాటి మన వరకు ఎలా చేరిందో మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మకతకు ఇది ఒక సజీవ సాక్ష్యం. చరిత్రను తిరగరాసిన ఈ వింత మున్ముందు ఇంకెన్ని రహస్యాలను బయటపెడుతుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.